హలో అండి, కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాం. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉందో. చూసిన కెమెరాలు వేసుకొని వచ్చారు. ఫుల్ క్రౌడ్ ఉంది. కుమారి ఆంటీ ఇంతమంది రావద్దు అని తనకి ఇబ్బందిగా ఉందని, పోలీసులు తను ఇబ్బంది పెడుతున్నారని, ఈ క్రౌడ్ వల్ల మిగతా ఫుడ్ కోర్ట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కూడా ఒక వీడియో అందరికీ చెప్పింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, ఇంకా శాటిలైట్ ఛానల్ వాళ్ళకి. ఆ వీడియో కూడా చూడండి. తీసుకోవాలి, అందరం బతకాలి, బతుకుతాను ఎవరు అనట్లేదు. కానీ దీని వల్ల పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారో కూడా మనం కూడా ఆలోచించాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా? అది ఏం చెప్పారు మీ అందరికి తెలుసు కదా. ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా ఉండదు కదా. ఆల్రెడీ ఇప్పుడు 3 రోజుల నుంచి జరుగుతుంది కదా. మీకు తెలియకుండానే ఉందా చెప్పండి. ఏదంటే రాసేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇచ్చారు. అదంతా ఎవరి వల్ల చెప్పండి? అదంతా ఎవరి వల్ల? అలానే ఫేమస్ అదంతా కరెక్టే కాదని అనట్లా. పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంత ఉంది కదా. కదా, పాజిటివ్ నే తీసుకోకూడదు, నెగిటివ్ చేస్తూ ఉంటారు. వెళ్ళండి మీ పని కోసం. అయిపోయినాక అలా కాదు నాన్న, మీరు కూడా కొద్దిగా సహకరించండి నాన్న. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫుట్ పాత్, అర్థమైందా? ఇది ఫుట్ పాత్ కరెక్ట్ అంటారా? మీరే చెప్పండి. ఇప్పుడు నాకు చదువులేని దాన్ని వీటి గురించి నాకు పెద్దగా మనం పోలీసు వాళ్ళకు కూడా మనం సహకరించాలి, అవునా? ఇప్పుడు ఫుట్ పాత్ ఇంతమందికి 10 మందికి అన్నం పెడుతున్నానంటే దీని మీదే కదా నాకు. మీరు ఇలా ఇస్తూ ఉంటే వాళ్ళు ఇలానే ఉంటారు. వెళ్ళండి ఉండయ్యే పాపం ఏంది మీ అందరికీ నేను సమాధానం కోసం ఆమెను ఎందుకు ఇలా చేస్తారు? కానీ ఇక్కడ వద్దు, ఇక్కడ మాట్లాడద్దు ప్లీజ్. ఎందుకంటే మీది రోడ్ సైడ్, అవునా? మీ అందరికీ కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానా చెప్పట్లేదా చెప్పండి? ఫుట్పాత్ నానా ఇలా తీయకూడదు, ఇలా తీయకూడదు అని. ఒకసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇంతమంది తీస్తున్నారంటే ఎవరు తినడానికి వచ్చేది అనేది తెలియలేదు, ఎవరు ఫోటోలు ఫోన్లు పట్టుకుని తీస్తున్నారనేది నాకు తెలియదు. అది నేను చూసేటప్పటికి ఇదంతా జరిగిపోయింది. కానీ బతకాలి నాన్న. కానీ వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి, నిజాన్ని చూపించండి. మీరు బతకండి ఉన్నది ఉన్నట్టు. కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఎలా చెప్తున్నా, ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గారు మంచి ప్రజానాయకులు కాబట్టి, మన ప్రజల సమస్యలను తీర్చాయని కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఇలా స్పందించింది ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఒకవేళ ఆయన స్పందించకపోతే ఏంటి ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు బతకాలి, కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి. లేనిది నాకు అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, నాకు బెంచ్ కార్ ఉంది, నాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు చెప్పండి? దానివల్ల ఉపయోగం ఏంటి? ప్రజలను మోసం చేయడమేగా. అంటే మీరే చెప్తున్నారు కదా, మోసం చేయడమేగా. అదే అంటే ఇప్పుడు అట్లా పెట్టినోళ్ళకి ఇప్పుడు మీరు చెప్పేవన్నీ చూస్తారు కదా, సో అర్థమవుతుందని అడుగుతాను. అది అర్థమయ్యేదని కాదు. ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను మీ అందరినీ కూడా, నేను ఒకటి యూట్యూబర్స్ అందరినీ, అది కూడా అందరిని అనట్లేదు. 90% నిజాయితీగా ఉంటే 10% నెగిటివ్ గా చేసేవాళ్ళు ఉన్నారు. కాదని అంటారా? అవునంటారా కాదంటారా? మరి దానికి మీరు ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక రైతు కూతుర్ని, నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చా. ఇప్పుడు తీసేది పబ్లిసిటీ చేయాలంటే అందరినీ చేయొచ్చు కదా. ఇప్పుడు నారు పోసిన దగ్గర నుంచి రైతు ఆ పంట పండి చేతికొచ్చే వరకు ఆయన ఎంత బాధలు పడుతున్నాడో మీకు తెలుసా? అవెందుకు చేయరు? అవెందుకు పెద్ద ఇదిగా తీసుకెళ్లరు చెప్పండి? అది నష్టం అనేది పక్కన పెట్టండి, నష్టం వచ్చేది అది కాదు. కానీ దీని వల్ల ఇప్పుడు నాకు ఆయన ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు కాబట్టి వాళ్ళు నాకు ఇలా ఇదైంది. లేకపోతే ఏంటి? అప్పుడు మీరందరూ వస్తారా? నాకు ఇస్తారా? అడుగు చెప్పండి. ఇప్పుడు బతకాలి, అందరం బతుకుదాం. కానీ దాన్ని మీరు యువత, మీరు ఏదైనా మనకి ప్రజలకు పనికొచ్చేది ఏదైనా చెయ్యండి ప్లీజ్. దయచేసి మీ అందరికి అది ఒక్కటే కోరుకుంటున్నాను నేను. ప్రజలకు పనికొచ్చేది చేయండి. మన వల్ల ఎవరికైనా ఉపయోగం కలగాని గానీ ప్రజలకు మిమ్మల్ని వదలమనండి. అది మన ప్రజలకు ఏదైనా సరే మంచి చేయాలి, అంతేగాని మన వల్ల ఇంకొకటి ఇబ్బంది వాళ్ళకి. 2 రోజుల నుంచి చాలా మంది వచ్చి తిరుక్కొని వెళ్ళిపోయారు మీ ఫుడ్ తినలేదనేసి. వాళ్ళందరికీ ఏం చెప్తారు? అదే అందరు మీకు తెలుసు కదా అది ఎందువల్ల అనేది. ఇంకా క్వశ్చన్ మీరే అడుగుతున్నారు, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఆన్సర్ మీ దగ్గరే ఉన్నప్పుడు నన్ను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇలానే మాట్లాడతారు. మీరు పద